వేదిక నిర్వహించిన కవిమిత్రులకు, వేదిక ముందున్న కవిమిత్రులకు, కళాపోషకులకు నా నమస్కారం. తెలుగు భాష మీద చిన్న కవిత వినిపిస్తాను. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. బాలబాలికలం బడిలోని పిల్లలం, అమ్మ ఒడిలోని తల్లులం. బాలవాణివి నీవు బంగారు తల్లి, బాలవాణివి నీవు బంగారు తల్లి. విద్యార్థులము మేము వినయంగా తన వంచి, విన్నపాలు నీకు వినిపింతుమమ్మ. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. విద్యాధనం నీకు దండిగా ఉందమ్మ, దొంగలెత్తుకపోని ధైర్యము నీదమ్మ. విద్యాధనం నీకు దండిగా ఉందమ్మ, దొంగలెత్తుకపోని ధైర్యము నీదమ్మ. పెద్దవాళ్ళు నిన్ను ప్రేమతో పెంచారు, ప్రగతి మాటల నీవు పయనించవమ్మా. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. విద్యాధనం నీకు దండిగా ఉందమ్మ, దొంగలెత్తుకపోని ధైర్యంకు నీదమ్మ. ఏగేటిగా ఏడు ఆయుష్యు నీకమ్మ, తెలుగు భాషగా నీవు వెలుగొందవమ్మ. ఏగేటిగా ఏడు ఆయుష్యు నీకమ్మ, తెలుగు భాషగా నీవు వెలుగొందవమ్మ. గిడుగు వారికి నీవు గొడుగువైనావమ్మ, గిడుగు వారికి నీవు గొడుగువైనావమ్మ. కవులందరికి నీవు కమ్మని భాషమ్మ, కవులందరికి నీవు కమ్మని భాషమ్మ. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. తెలుగు భాష నీకు శుభమస్తు. నన్ను ఆహ్వానించిన సాధన వెంకటేశ్వర నాయుడు గారికి, మన ఎన్సైక్లోపీడియా, దాని పేరు సుధాకర్షన్ అయినా కూడా అందరూ ముందుగా పెంచుకునే పేరు ఎన్సైక్లోపీడియా అని. ఎందుకంటే దానికి తెలియని విషయం లేదు, దానికి తెలియని భాష లేదు. ఎందుకంటే అకుంఠుతో సమానం కాబట్టి అలా పిలుస్తున్నాను. ఎందరో కవులకి నేను దాదాపుగా చెప్పకూడదు, చాలామందికి ప్రతి సంవత్సరం ఇద్దరికి 2 ఫంక్షన్స్ చేసి వర్ధంతి చేయించి ముత్తాలు గారు తరఫు నుంచి ఎందరో కవుల్ని ప్రోత్సహిస్తున్నాను. చాలా చక్కటి కవులు రాస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సెల్ ఫోన్ గురించి అయినా సరే, యుద్ధం గురించి అయినా సరే, భాష గురించి అయినా సరే, భావం గురించి అయినా సరే చాలామంది వివరించారు. ఎవరైనా సరే భాష లేకుండా, అక్షరాలు లేకుండా మనం ఏమీ చేయలేం. ఒక వార్త ఒకరిద్దరి మధ్యలో జరగాలి అంటే భాష ఉండాలి, అలాగే ఆట ఉండాలి, పాట ఉండాలి. ఒక సినిమాలో పాటకైనా సరే భాషే ముఖ్యం, డ్యాన్స్ అలా ఆటకైనా సరే, నృత్యానికైనా సరే భాషే ముఖ్యం. ఆ భాషా ప్రాముఖ్యత లేని ఇందాక సరస్వతి అమ్మవారిని ఇది చేస్తే, దొంగతనం చేస్తే ఆవిడకి ఆ భయం లేదు, అందుకే కవిత రాశాను. దొంగలు ఎత్తుకుపోని ధైర్యం అమ్మవారు. మనందరం కూడా ఆ చోరులు కాదు కాబట్టి, కవితా చోరులు కాదు కాబట్టి, భాషా చోరులు కాదు కాబట్టి ఈ వేదిక మీద చక్కగా అందరూ కవిత ప్రదర్శించారు. అలాంటి అవకాశం ఇచ్చిన ఈ సుందరయ్య కళాక్షేత్రం వాళ్ళకు కూడా నా నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన సాధన వారికి, సుధాకర్షన్కి కూడా అందరికీ కూడా నమస్కారం. మార్గశిర మాసం అంటే ఒక దిశ మార్గం చేస్తుంటాం. మార్గశిరం మన మార్గం చూపిస్తుంటాం, శిరం అంటే మన మేధస్సు. అందుకే కూడా మార్గశిర మాసం సర్వశుభాన్ని ఇవ్వాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు.